నిజంగానే ఏదైనా గొప్ప విషయాలు ఏమైనా సాధించి ఉంటే దాన్ని విని ఆలోచించి దాని గురించి ఏమైనా బేజీజ్ వేసే స్థితిలో సమాజం ఉన్నదా అంటే అదైతే లేదు. మనం ఏదైనా కూర్చొని అనుకొని మనం చాలా గొప్పగా పనిచేసామని అనుకోవడానికి 36 కారణాలు ఉండొచ్చు. కానీ ఈ రోజున ఇవాళ ఉన్న సమాజం ఉన్న స్థితిలో ఆలోచించే ప్రతి వాడికి దుఃఖమే కలుగుతుంది, అసంతృప్తే కలుగుతుంది, అశాంతే కలుగుతుంది. నేను ఎంత చేశాను, ఏం గొప్ప చేశాను అన్నదానికన్నా ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నావు, ఏదో కొంపలు కనుక అంటుకుపోతుంటే ఎవరో ఒకటి పరిగెత్తుకెళ్ళి ఏం ఆపుతాను, నా చేతిలో ఏమో గ్లాసు ఉన్నా నీళ్లు పోస్తామా అని అనుకున్నటువంటి పరిస్థితిలో ఉండాల్సిన స్థితి ఇవాళ దేశం మొత్తం మీద ఉన్నది, అన్ని రంగాలకి ఉన్నది. మొత్తం భారతదేశం అనే దాన్ని ఏదైతే నడిపిస్తూ వచ్చిందో 5-6 వేల సంవత్సరాలుగా ఏ ధర్మం అయితే నడిచిందో ఆ ధర్మం మొత్తము గ్లాని అయిపోయి 4 పాదాల మీద నడిచిన ధర్మం ఇవాళ ఒక్క కాలం మీద కూడా నడుస్తున్నదో లేదో తెలియని పరిస్థితి వస్తే అన్ని వ్యవస్థలు అన్నీ ఏ రంగంలో చూసినా ఒక రోల్ మోడల్ అనేవాడు లేక, ఒక విలువ అనేది లేక, ఈయన చూసుకొని గర్వపడాలో తెలియక మొత్తం భారతదేశానికి నాయకుడు ఫలానా ఆయన ఉన్నాడు, ఆయన చూసి మనం గర్వపడవచ్చు, ఆయన చేతిలో దేశం లేక ఆ రంగం చాలా హాయిగా ఉన్నది మనం నమ్మొచ్చు అనడానికి ఎవ్వడు కనపడని పరిస్థితిలో ఏం కావాలి దేశం అనేది ఆలోచిస్తూ పోవాల్సినప్పుడు మనం ఎక్కడ ఏం మర్చిపోతున్నాం అని అంటే నేను అనుకోవటము వెతుకుతూ పోతే అన్నీ ఉన్నాయి. కానీ ఒకే ఒక సూత్రం ఉన్నది దేశం మొత్తానికి, ధర్మము. ఈ ధర్మమే భారతదేశానికి ఏ రాజకీయ నాయకుడు అక్కర్లేదు, ఏ ప్రభుత్వం లేదు, ఎప్పుడు మనకు తెలిసిన చరిత్రలో గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు, పొలిటీషియన్ అన్నవాడు మనకు మచ్చుకు కూడా లేడు. లేకపోయినా ఒక లెజిస్లేచర్ లేదు, ఒక పార్లమెంట్ ఇది లేదు, జ్యుడిషియరీ లేదు, గవర్నమెంటు లేదు, సెంట్రల్ గవర్నమెంటు లేదు. అయినప్పటికీ 6000 సంవత్సరాలు ఇప్పుడు అద్భుతంగా ఒక వ్యవస్థ వెలసిల్లి ఆ రాజులు పాలిటీషియన్లు మనం చూసుకుంటే చరిత్రలో ఏ రాజైనా అదమ్ములు వెధవలే దొరికారు. మనకు గొప్ప రాజులు ఎవడో ఎత్తుకుతాడో అంటే 5-6 వేలలో 10 మంది రాజుల పేర్లు కూడా మనం చెప్పడానికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, రామరాజ్యం అని ఇప్పటికీ చెప్పుకుంటాం. శ్రీకృష్ణుడు ఆయన హిస్టారిక్ పర్సన్ అవునో కాదు అంటే మేధావులకు ఇంకా అనుమానం. ఈ రకంగా చూసుకుంటే ఒక శివాజీ, ఆ శివాజీ అన్నవాడు మొత్తం మహారాష్ట్ర అనేది చిన్న భారతదేశం మ్యాప్లో చూసుకుంటే చిన్న దేశానికి ఒక రాజు అంతే తప్ప ఆయన పెద్ద భారతదేశాన్ని ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. రాణా ప్రతాప్ అనేవాడు చాలా చిన్న ఊళ్ళో చిన్న ఇది. పృథ్వీరాజ్ అనేవాడు ఇవాళ ఢిల్లీ డిస్ట్రిక్ట్ షీలా దీక్షితుకున్న రాజ్యం కూడా ఆయనకి లేదు. అంటే ఓ రాజు అనేవాడు ఎవడు మనకి చెప్పుకోవడానికి ఎవడు లేడు. ఓ పార్లమెంట్ లేదు, ఓ న్యూస్ పేపర్ లేదు, మీడియా లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏది నడవాలో అది నడిచింది. గ్రామ స్థాయి నుంచి రాజ్యం దాకా ఎక్కడా ఏ విధమైన లేకుండా ఆ ధర్మం అనేది కాపాడితే ఇవాళ అది ఒక్కదాన్ని తీసి అవతల పారేసి మనం చాలా గొప్పవాళ్ళం ఏదో చేసాం అని అనుకొని మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక కృత్రిమమైన వ్యవస్థలని తెచ్చి నెత్తిన పెట్టుకొని ఇవ్వకూడని వాళ్ళ చేతికి అధికారం ఇచ్చి వాళ్ళ నమ్మకూడని వాళ్ళని నమ్మి ఏ దశకు వచ్చామంటే రేపు అధికారంలోకి వస్తే ఏ పార్టీని నమ్మాలో తెలియదు, ఏ వ్యవస్థ మీద గుర్తుపెట్టుకోవాలో తెలియదు. క్రెడిబిలిటీ ఉన్న వ్యవస్థ ఇది, ఫలానాది హాయిగా ఉన్నది అని చెప్పుకోవడానికి ఏదీ లేకుండా ప్రతి వ్యవస్థలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఇది చాలా భ్రష్టమైపోయింది అంటున్నారు. ఇలాంటప్పుడు ఏం కావాలి దేశము అనేది ఆలోచిస్తూ పోవాల్సినప్పుడు ఫైర్ ఆగ్రహము, భయము లేక ఒక ధర్మాగ్రహము ఇదే కలుగుతుంది. కానీ నేను ఏం సంపాదించాను, ఏం సాధించాను, ఏం రాశాను, ఎన్ని పురస్కారాలు పంపించాను, ఎంత గొప్పవాడిని అయ్యాను, ఎంతమంది చేత గొప్ప అనిపించింది, ఎంత మనం. సో మన అందరము కలిసి నాకు ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే బహుశా ముసలితనం అనుకుంటా, ఎవరు కూర్చున్నా ఇదే మాట్లాడుతున్నా. ముసలి వాళ్ళు ఎప్పుడు కూర్చొని ఏదో ఎవరు కూర్చున్నా ఒకటే ఆవు మీద వ్యాసం రాసినట్టు ఈ మధ్య నేను ఎవరితో మాట్లాడినా ధర్మం దగ్గరికి వస్తుంది. అట్లా ఎక్కడో 10 మంది పిలిచి మీటింగ్లో పిలిస్తే ఇదివరకు ఎప్పుడు పోయేవాడిని కదా, ఈ మధ్య పోతున్నా. ఎందుకంటే ఎవరిని కనపడితే వింటారు కదా, ఎవరో ఒకళ్ళు వింటారు కదా, ఎవరైనా ఉపయోగిస్తారు, ఎవరైనా కనపడతారేమో, వాళ్ళకేమైనా ఎక్కుతుందేమో, వాళ్ళు ఏమైనా ఉపయోగపడితే పని చేయడానికి నేనేమైనా కారణమవుతారేమో అనిపిస్తుంది. ఆ రకంగానే అనుకుంటా బహుశా షష్ఠపూర్తి సభ అంటే మా శర్మ ఒక హామీ ఇచ్చాడు, రవీంద్ర భారతి బాబు ఎవరు ఫస్ట్లో కూడా నిండదు, నాకెవరు తెలుసు అంటే నేను మొత్తం నింపుతా అన్నాడు. అప్పుడు నాకేమనిపించింది, రవీంద్ర భారతి మొత్తం కనుక నిండిపోతే ఇంతమంది కనుక వింటే కనీసం వాళ్ళకు మన అమూల్య ప్రసంగం వినిపించవచ్చు కదా, వీళ్ళు మనం బాధనో ఇంకో ఆవేదనో చెప్పచ్చు అని అనుకునే ఒప్పుకున్నానేమో.
కానీ ప్రాబ్లం ఏమైందంటే ఎందుకు ఒప్పుకున్నా చాలా రిగ్రెట్ చేయాల్సి వస్తుంది. ఈ షష్టి పూర్తి మా న్యూస్ ఛానల్ వాళ్ళు నాకు పంపించారు, స్క్రోలింగ్లు గీరింగ్లు ఇవన్నీ వేశారు. వేసేవరకల్లా ఇవాళ పెద్ద అలకలోలంగా ఉంది పొద్దున్న నుంచి నా మైండ్. ఫోన్ల మీద ఫోన్లు ఏమిటంటే షాక్ ఒక్కొక్కడు, ఏంటంటే మీకు 60 ఏళ్ళు అది చాలా చిన్నవాళ్ళు అనుకుంటున్నాను, ఇప్పుడు 60 ఏళ్ళు అయిపోయిందని. అంటే బయట పెట్టకూడని విషయం ఏదో బయట పెట్టారన్నది ఎందుకు చేశారని ఒకటి బాధ పొద్దున్న నుంచి. రెండోది ఏంటంటే కొంతమంది ఏంటంటే మీరు ఎప్పుడు ఏ సన్మానాలు ఇవ్వరు, ఇప్పుడు ఏదో పెద్ద మహోత్సవాలు సన్మానాలు మీకేం పుట్టింది మాయగారు ఒకటి. ఇక ఈయనకు కూడా ఏమన్నా కీర్తికాంక్షలు ఇవన్నీ పోయి ఇక నుంచి మనం కూడా సేదవులు దుశ్శాలు. మా వాళ్ళు వచ్చారు కొంతమంది రిపోర్టర్లు, సార్ ఇది అయిపోయింది కదా, మీరు ఏమన్నా టూర్ వస్తున్నారా మా ఏరియాకి, వస్తే నేను ఎందుకు అయ్యాను, మేము సన్మానం పెడతాం అంటున్నారు. ఇంకా నా పని బిజినెస్ బాగానే ఉండేటుంది, మొత్తం 23 జిల్లాలు తిరిగి బాగానే సేవలు గెలవలు వచ్చేస్తున్నాయి. కానీ నేను అనుకోవటం అంత ఇదైతే లేదు. ఎందుకు అంటే ఒకటి చెప్పగలను, పెద్దలందరూ పెద్దవాళ్ళు ఇదే నేను కించపరచడానికి అంటే మహాత్ములు మహానుభావులు, వాళ్ళు ఆ మహానుభావులు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని చూస్తేనే మన జన్మలు ధన్యం. అంత మహాత్ములు ముందు నిలబడి మాట్లాడటము, శివానందమూర్తి గారు లాంటి వారి చేత బాగా చేసామని అనిపించుకోవడం అనేది చాలా గొప్ప విధి. మా ఈ ఒక్కొక్క రంగాల్లో ఆరితేనటువంటి దిగ్గంతులు దిగ్గజాలు లాంటి వాడితే నా మీద ఒక అసెస్మెంట్ ఇచ్చారు. అందుకని అలాంటి వాళ్ళది వినటమే నాకు చాలా గొప్ప విషయం. అది విన్నాము, చేసాము, బాగానే ఉంది. అయినప్పటికీ ఒక్క విషయం, ఒక రహస్యం ఒక్కటే నేను చెప్పేసి పోదామని ఎప్పుడొప్పుడు చెప్పాలి. కాబట్టి ఆ రహస్యం ఏమిటంటే, చాలా నాతో మామూలుగా మాట్లాడేవాళ్ళు అందరికీ చెప్తాను, నా రచనలో ఇన్ని పుస్తకాలు రాశాను, వేల కొద్ది ఆర్టికల్స్ అన్నీ రాశాను కదా. వీటన్నిటిలోనూ ఈ దేవుడు వగైరాలు, సాయిబాబా గారి మహత్యం గురించో లేకపోతే దాని గురించో దీని గురించో ఆధ్యాత్మిక విషయాలు అసలు ఇంత మటుకు రాయలే. మామూలు లౌకిక విషయాలే రాశారు. ఈ దేవుడు బిజినెస్, మతం బిజినెస్, ఆధ్యాత్మిక బిజినెస్ అవసరమైనప్పుడు సమాజానికి సంబంధించిన వచ్చినప్పుడు మన ఆగ్రహం వెలిగెక్కటానికి చెప్పటమే కానీ ఏదో అంతా దేవుడి దయ అంతా ఇది మహా అనేది ఎప్పుడు నేను అల్లా. అందుకని ఒక రకంగా నా పుస్తకాలన్నీ కనుక ఆలోచిస్తే పెద్ద అదిగాక మనవాడు ఎవరో అన్నారు, నా రూమ్లో కానీ ఆఫీస్ రూమ్లో కానీ ఇంట్లో కానీ దేవుడి పటాలు కూడా ఉండవు. నేను దేవుడి పూజలు కూడా చేయను, నిజంగా సంధ్యావందనం కూడా సరిగ్గా చేస్తున్నట్లే ఈ మధ్య. అందుకని ఏ రకమైన పెద్ద ఇది లేదు. కానీ అంటే ఒక మొత్తం మీద జీవితం మొత్తం కనుక చూస్తే ఈయనకి మామూలుగా చాలా రకమైనటువంటి తక్కువ స్థితిలో ఉన్నానేమో, నాకు అంత మతపరమైన విశ్వాసం అంతా లేదేమో అని అనుకోవచ్చు. కానీ అసలు రహస్యం ఏమిటంటే ఉన్నది అదే. భగవంతుడు అనేవాడు ఆయన ఎందుకు నడిపిస్తున్నాడో నాకు తెలియదు. రాసిన ఎన్ని పుస్తకాలు రాసినా, నేను రాసిన ఏ పుస్తకమైనా నేను చాలా చాలా చిన్నవాడిని, చాలా తక్కువ పని చేశానని నేను అన్నాను, సగర్వంగా చెప్తాను. అద్భుతమైన పుస్తకాలు రాశాను, అద్భుతమైన రచనలు రాశాను. అది ఎట్లాంటి పుస్తకాలంటే మామూలు యూనివర్సిటీలో కనుక బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ వరల్డ్ని తీసుకొచ్చి 100 మందిని వాళ్ళకు 10 ఏళ్ళ టైం ఇచ్చి మీరు రాయండి అని కానీ ఇదే సబ్జెక్ట్ ఇస్తే ఆ పుస్తకం రాయలేదు. అంటే అది అహంకారం కాదు. ఇప్పుడు నేను రాసిన పుస్తకం కనుక నేను రాస్తే చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందంటారే, బ్రహ్మాండంగా ఉందేనని. అంటే అది స్వోత్కర్ష అని ఖచ్చితంగా అనుకోవాలి. అనుకున్నవాడే కానీ అబ్బా ఈయనకి ఇంత పొగరా ఇంత గర్వం అని అనుకోవచ్చు. కానీ నేను ఎంత సగర్వంగా ఎందుకు చెప్తానంటే అది నేను రాసింది కాదు. నేను రాసిన పుస్తకం ఏదైనా నేను కనుక రాయాలంటే ఒక్కొక్కదాన్ని జుట్టు పీక్కొని ఈ పాటికి జుట్టు అంతా నిలిచిపోయి ఉండేది, ముసలివాడిని అయిపోయి వాకింగ్ ఏదో కథలు పట్టుకొని తిరిగేవాడిని. ఎందుకంటే ఒక పెద్ద పరిశోధన చేశాడు, ఇన్ని పుస్తకాలు ఎట్లా రాశాడు, ఇన్ని విషయాలు ఎట్లా చేశాడు అంటే మైండ్లో ఏమీ ఉండదు. హాయిగా కూర్చొని అలవోగ్గా నా పని నేను చేసుకుంటూ రోజు ఆఫీసుకు పోతూ ఆఫీసులో నా పని, నా వ్యవహారాలు, నా వ్యాపకాలు చూసుకుంటూ మిత్రులతో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ ఇది చేస్తేనే తప్ప పుస్తకాలన్నీ ముందు చేసుకొని పెద్ద మేధోమథనం నేను ఎప్పుడు చేయలే. అయినా ఏమి రాయాలి, అది రాయటానికి ఏమిటి తీసుకోవాలి సబ్జెక్టు, దానికి సంబంధించిన మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయని కనుక ఆలోచన పెట్టి ప్రణాళిక పెట్టుకుంటే నేను రాసిన ఏ పుస్తకానికైనా 10 ఏళ్ళు 20 ఏళ్ళు తీసుకునేవాడిని. సంవత్సరానికి ఒక పుస్తకము
అందులో ఇంకొక ఆర్టికల్స్ వగైరాలు ఎంత స్పీడ్లో అంటే ఆ స్పీడ్ నాకే ఆశ్చర్యం కలిగింది, ఎంత స్పీడ్గా రాస్తున్నానని. ఇది అన్నీ కూడా అసలు రహస్యం ఏంటంటే నా చేత రాయబడినవి, కానీ నేను రాయల. అది ఒక భగవంతుడు, ఒక పెద్ద దివ్యమైన శక్తి. ఏదో ఎందుకు అనంటే అందరూ పూజలు పునస్కారాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, దేవుడి గుళ్ళకి పోతారు, ఇంకోటి చేస్తారు, అవన్నీ చేస్తారు. కానీ మా గురువుగారు శివానందమూర్తి గారు నాకు చిన్న ధర్మ సూక్ష్మం అని చెప్పారు. నిజానికి ఆయనే పుస్తకాలు ఎప్పుడు 1978లో జర్నలిస్ట్ ప్రస్థానం మొదలుపెడితే ఎంత 78 అయింది. ఆంధ్రభూమిలో చేరిన తర్వాత కూడా 99 వరకు, అంటే 78లో చేరిన వాడిని 99 వరకు 21 సంవత్సరాలు ఎన్నో పుస్తకాలు రాశారు. కానీ ఒక్క బుక్ కూడా గ్రంథ రూపంలో రాలేదు. ఆర్టికల్స్ ఎన్నో రాశారు, ఒక్క బుక్ కూడా రాలేదు. నాకు కూడా కోరిక ఉండేది, అసలు ఎవరు రాయలేంటి, నేను ఆర్టికల్స్ ఎవరైనా ఒక పుస్తకం వేస్తే బాగుండే అని అనుకునేవాడిని. 21 ఏళ్ళు అట్లా నడిచిన వాడిది 99 నుంచి ముంచుకొని సంవత్సరానికి ఒకటి వస్తున్నది. ఇవన్నిట్లో కూడా ఒక అంతర్లీనము, ఇంకోటి వగైరాలు అన్నిటికీ కూడా ప్రేరణ గురువుగారు ఇచ్చారు. ఆయన ఒక దారి చూపించారు. ఆ దారి ఎంత అనేది ధర్మం అన్న ఆయన, ధర్మము దేశము, ఈ రెండు గుర్తుపెట్టుకో, ఇంకేం అక్కర్లేదు, అన్నీ అందులోనే ఉన్నాయి అని పాపం శ్రమ తీసుకొని నాకు ఏదైతే చెప్పారో దాన్ని చూస్తూ పోతుంటే కొద్దిగా అలవోకగా పుస్తకాల తర్వాత పుస్తకాలు, విషయాల తర్వాత విషయాలు. ఏదో మన కారులో కనుక చీకట్లో పోతుంటే ఫ్లైట్ లైట్ కారు వెళ్తుందో అంత క్లియర్గా కనబడుతుంది చూడండి. ఆ రకంగా అంత క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. మొత్తానికి ఆయన ఏం చెప్పారంటే తదధీన వృత్తి అనే ఒకటి ఉంది, నువ్వు ఏమి చేయాలి అన్నీ నువ్వు చేస్తావా, దేవుడు గొప్ప చెప్తావా? నాది ఏమీ లేదు, అంతా నువ్వేదైనా, నీకు వదిలేస్తున్నాను, నన్ను నేను ఒప్పేసుకుని నన్ను నా చేతులతో ఏం చేయించుకుంటావో, నా బుద్ధితో ఏం పని చేస్తావో అన్నీ నీదే, నా మనసు లేదు, బుద్ధి లేదు, నా ప్రమేయం ఏమీ లేక ఉండుగాక, నీ ఇష్టం ఏమైనా వాడుకో అని నువ్వు కనుక ఆఫర్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నీకెందుకు అన్నారు. నేను ఆ పని అయితే సిన్సియర్గానే చేశాను. ఐ హావ్ గివెన్ అప్ టు గాడ్, టోల్డ్ హిమ్ ఇట్ ఈజ్ యువర్ బిజినెస్, ఐఎమ్ ఎట్ యువర్ డిస్పోజల్ అని అన్న తర్వాత పుస్తకాలు రావచ్చు, అది చాలా గొప్పగానే ఉంటాయి. మరి దైవశక్తితో రాయబడినవి, దైవ ప్రేరణతో గొప్పగా ఉండకపోతే చెత్తగా ఉంటాయండి, ఉంటాయి. కానీ వాడి క్రెడిట్ నాకెందుకు, నేను కాదు కదా, అందుకే నేను చెప్తున్నాను బాగానే ఉన్నాయి. ఇక ముందు కూడా మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ అందుకని ఇక ముందు కూడా మీరు ఇలాగే నేను కొనసాగించింది నేను కాబట్టి ఇక ముందు కొనసాగిస్తాను కూడా నేను చెప్పను. ఏం రాసి ఉన్నదో ఏం చేయబడిందో అది చేయబడను. కానీ మొత్తానికి కనపడుతున్నది ఏంటంటే ఒక అద్భుతమైన ఒక పెద్ద పరిణామ క్రమంలో ఉన్నాం. ఈ దేశంలో ఉన్నవాళ్ళు, ఏ వర్గంలో ఉన్నవాళ్ళైనా, ముఖ్యంగా ధార్మిక రంగాల్లో ఉన్నవాళ్ళు, ఈ ధర్మమే కాపాడుతుంది. ఏ ధర్మాన్ని అయితే మనం కోల్పోయామో, దానివల్ల ఎన్ని అవస్థలు పడ్డామో, దాన్ని మళ్ళా పునరుద్ధరణ జరిగి భారతదేశం పునర్వైభవంతో అద్భుతంగా ముందుకు పోయే టైం వచ్చి ప్రతి వాళ్ళు రేసు గుర్రాల్లాగా పరిగెత్తాల్సిన టైం వచ్చింది. కనుక అది ఏదో నడుస్తున్నది, దాని అన్నిట్లో అందరం ఉంటాం. అందులో నా పార్ట్ ఏదైతే ఉంటుందో అదైతే జరుగుతుంది. దయచేసి మన అందరం కూడా కలిసి ఆలోచించవలసింది, నిలబెట్టవలసింది ధర్మము. ఈ మాటలు మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా అందరూ అన్నారు కూడా నేను కూడా అద్భుతంగానే జరిగినందుకు, నిర్వహించినందుకు మా శర్మకి ముఖ్యంగా ధన్యవాదాలు. తర్వాత ముఖ్యంగా ఇంకొకటి, ఎడిటర్గా ఇన్నేళ్ళుగా నేను చేశాను అని అంటే క్రెడిట్ నాది కన్నా కూడా నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళది. ఎవరు అవకాశం ఇచ్చారంటే మేనేజ్మెంట్ ఇచ్చినాయి. అంతగా ఏదో కోటసింగరాజు మాట వాసియే కానీ గంగమామ వాళ్ళ ఖ్యాతికి గంగమామ గుళ్ళి గట్టి గయ్యాళి అయితే సింగరాజు ఇంకేమీ చేయగలరని ఒక పద్యం ఉంది. మేనేజ్మెంట్ చేయనీయకపోతే ఎడిటర్ ఏం చేయగలడండి? పుస్తకాలు రాయాలన్నా బయటికి రావాలంటే బయటికి ప్రజల్లోకి రానిచ్చేవాడు ఉంటే వచ్చింది ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. ఆ రకమైనటువంటి రాయనిచ్చి నాకు స్వేచ్ఛనిచ్చేటువంటి మేనేజ్మెంట్లు దొరకటం నా అదృష్టం. రామోజీరావు గారి దగ్గర 13 ఏళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ యాజమాన్యం దగ్గర ఒక 4 ఏళ్ళు, ప్రస్తుతం ఆంధ్రభూమి మేనేజ్మెంట్ దక్కన క్రానికల్ వారి దగ్గర 18 ఏళ్ళు ఉన్నా, మొత్తం అందరూ కూడా నన్ను నమ్మి నాకు ఏదో అవకాశం ఇచ్చారు. కనుక నాకు బుద్ధి పుట్టింది, నేను రాయగలిగా. చాలా చిన్నవాళ్ళని అయితే సవినయంగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వందన సమర్పణ కార్యక్రమాన్ని ఎం వెంకటరమణ శర్మ నిర్వహిస్తాడు. అందరికీ నమస్కారం. వందన సమర్పణ కన్నా ముందు ఇంతసేపు
ఈ కార్యక్రమాన్ని ఎంతో రసరమ్యంగా తన వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని హృద్యంగా నడిపించిన నా సోదరుడు మరుమాముల దత్తాత్రేయ శర్మను సత్కరించవలసిందిగా మాన్య శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడే తీసుకోండి. ఆంధ్రభూమి సంపాదక వర్గము, ఆంధ్రభూమి సిబ్బంది అందరూ కూడా మా తండ్రిని సన్మానించుకుంటున్నాము అనే భావనతో గత కొద్ది రోజులుగా ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా తమ ఇంటి పండుగలాగా చాలా కష్టపడ్డారు. వారందరూ కూడా వారి తండ్రిని, వారి సంస్థ ఎంతో ఆత్మీయంగా వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నటువంటి వారి సంపాదకులు, ఈనాటి వరులు, ధార్మిక వరేణ్యులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారిని సాదరంగా సిబ్బంది అందరూ కూడా సత్కరిస్తున్నారు. ధార్మిక వరేణ్య శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారు ఆంధ్రభూమి సంపాదకుల సత్కార సభకు మేము అడిగినంతనే ఎంతో వదాన్యంతో ఇచ్చేసిన యతీశ్వరులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ సచ్చిదానంద భారతీ స్వామివారు, శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామివారు, శ్రీ కమలానంద భారతీ స్వామివారు, సద్గురు ముత్తివి సీతారాం గారు, మాన్య తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోషయ్య గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు డి శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు, మాన్యులు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మహా టీవీ చీఫ్ ఎడిటర్ ఐ వెంకట్రావు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు, నమస్తే తెలంగాణ పత్రికాధిపతి సిఎల్ రాజన్ గారు, వేదగాయత్రి అగ్రహారం వ్యవస్థాపకులు ఎల్లాప్రగడ ప్రభాకర్ శర్మ గారు, భారతీయం సత్యవాణి గారు, ఇంకా ఎందరో మహానుభావులు పిలిచినంతనే ఈ కార్యక్రమానికి ఎంతో వదాన్యతతో ఇచ్చేసి ఈ సత్కార కార్యక్రమంలో ఆత్మీయంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి కోరుకుంటూ, ముఖ్యంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా విచ్చేసిన పెద్దలు, ఆత్మీయ ఆంధ్రభూమి సిబ్బంది, పత్రికా సోదరులు, అనేక మంది వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ, పండితులందరికీ కూడా మనస్ఫూర్తిగా దర్శనం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని సగర్వంగా ప్రకటిస్తున్నాం. జై హింద్.